హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రోజెస్ అండి. స్వీట్ రోజెస్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూసుకుందాం. హాఫ్ కప్పు షుగర్ అండి, తర్వాత హాఫ్ కప్పు మైదా, పాలు, చిన్న కప్పు నీళ్ళు, తర్వాత నెయ్యి, 4 ఇలాచీలు, తర్వాత కొద్దిగా కొద్దిగా మనం ముందుగా స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇలా పాలన్నీ వేడైన తర్వాత కొద్దిగా చిటికెడు ఇంకా సాల్ట్ అండి, కొద్దిగా అంటే కొద్దిగా ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. దీన్ని తీసి బౌల్లో సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం నెయ్యి ఉంటుందంటే కొద్దిగా నెయ్యిని ఇలా అప్లై చేసుకొని దీంట్లోకి దీనిపైన ఒక 10 నిమిషాలు మూత పెట్టేద్దామండి. 10 నిమిషాలు కదండి, తీసుకుందాం. చూడండి, నెయ్యి వేసి పెట్టాను, మెత్తబడిపోయింది పిండి. మెత్తగా దీన్ని ఇంకా కొద్దిగా మెత్తగా చేసుకుంటాం. చూడండి, ఇలా మెత్తగా కలుపుకోవాలి దీన్ని, పిండిని. చూస్తున్నారు కదా, ఇంత మెత్తగా ఉండాలి. ఇలా అంతేనండి, దీన్ని సపరేట్ చేసుకుంటాం. ఇంకా ఈ పిండి ముద్దను తీసుకొని చపాతీ ముద్దలా కలుపుకొని పిండిని తీసుకొని చపాతీని మనం ఎలా చేసుకుంటామో అలాగా చపాతీని చేసుకుంటాం. చూడండి, ఇక్కడ చపాతీని తిక్కున్నాను కదా నేను, ఇక్కడ అంత మందంగా లేకుండా పల్చగా లేకుండా ఇలా తిక్కోండి. తర్వాత ఇప్పుడు నేను ఇలాంటివి 2 అడ్జస్ట్ని తీసుకున్నాను. దీంతో 2 అడ్జస్ట్ని ఇస్తాను, దీంతో 1 వేస్తున్నాను. చూడండి, దీంతో ఇప్పుడు 1. ఇప్పుడు వీటినన్నిటిని ఇలా రిమూవ్ చేసుకుందాం. సైడ్ ఉన్నటువంటి పిండిని ఇలా అండి వచ్చేసింది కదా. ఇప్పుడు వీటిని కొద్దిగా డ్రై పిండి వేసేసి పెట్టుకుందాం. తర్వాత దానిపైన ఇంకొకటి ఇలాగా దానిపైన చిన్నది ఇలా వేసుకున్నాం కదండి. 3 అడ్జస్ట్ ఉంది కదండి, కొద్దిగా ఈ కరెక్ట్గా ఈ అడ్జస్ట్ని తీసుకొని కొద్దిగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, కొద్దిగా తడి చేసేసి దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఇలా టచ్ చేసి వాటర్తో దీన్ని మధ్యలో పెట్టాలి ఇలా. తర్వాత ఈ నైఫ్తో 3 బర్డ్స్గా కట్ చేయాలి దీన్ని ఇట్లాగా. ఇలా కట్ చేయాలి. తర్వాత వీటిని ఎప్పటికప్పుడు వాటర్తో తడుపుతూ వీటిని చుట్టేసుకోవాలండి రోజెస్గా. చూడండి, ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా
ఇలా అండి. ఇలాగా అన్నిటిని చుట్టేసుకోవాలి. వీటిని ఎప్పటికప్పుడు వాటర్తో తడపాలండి, లేదంటే డ్రై అయిపోతాయి, అతుక్కోవు. మనం ఆయిల్లో వేసేటప్పుడు అవి ఓపెన్ అయిపోతాయండి. ఇలా చూడండి వచ్చేసింది కదండి. ఇప్పుడు మనకి ఇంకా రెడ్ కలర్ మాదిరిగా ఇలా రావాలంటే వీటిని వెనక్కి లాగాలి కొద్దిగా. అంతేనండి, ఇంత చక్కగా వచ్చేసింది కదండి రోజెస్. ఇంకా ఇలాగే మొత్తం ఎంత ఉందో అంత పిండిని మనం అన్ని రోజెస్గా చేసుకోవాలి. ఇలా అండి, చూస్తున్నారు కదా ఇంత చక్కగా వచ్చిందో. ఇంతేనండి, ఈ పిండి ముద్దను తీసుకొని మనం చూపించినట్టు వీడియోలో అలా చేసుకొని రోజెస్ని నాకు అరకప్పుకైతే ఇన్ని రోజెస్ అయితే వచ్చాయండి. చూసారా, వైట్ రోజెస్ ఎంతో బాగున్నాయి. వీటిని ఇంకా ఫ్రై చేస్తే పాకంలో వేసాక ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదండి. ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్ సిమ్లో పెట్టుకొని తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుందాం. ఎన్ని పడితే అన్ని వేసుకుందాం. వీటిని ఇలా రెండు వైపులా తిరగదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, ఇవి రెండు వైపులా గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసుకొని పక్కన ప్లేట్లో సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం. చాలండి, షుగర్ మునిగేదాకా వాటర్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇది నార్మల్ రసగుల్లాకి వస్తుంది కదండి, గులాబ్ జాము కండి అలాంటి పాకం వస్తే చాలు. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఈ రోజెస్ని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం కదా. అలాగే మనం ముందుగా షుగర్ సిరప్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇందులోకి ఇలాచీ పొడి వేసుకుందాం. ఇలాచీ పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. తర్వాత మనము రెడీ చేసుకొని పెట్టుకునేటువంటి ఈ రోజెస్ ఇందులో వేసుకుందాం. ఈ షుగర్ సిరప్లో రెండు వైపులా వీటిని డిప్ చేసుకుందాం. ఇంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా టేస్టీగా స్వీట్ రోజెస్ అయితే రెడీ అయిపోయాయండి. ఎంతో జ్యూసీగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి కదండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.